హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్ విష్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఇక ఇవాళ వీడియో విషయానికి వస్తే, ఇప్పుడు నేను ఉన్నానండి ముందుగా చెప్పినట్లు సింహగఢ్ ఫోర్ట్ ట్రెక్కింగ్ చేసి ఇప్పుడే కొండపైకి వచ్చినాను. అరౌండ్ 500 మీటర్స్ 550 ఉంటుంది అనుకుంటా సీ లెవెల్కి. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చూస్తారా మీరు ఒకసారి? చూడండి. ఇక్కడ వరకు ఎలా రావాలి అండ్ ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటని నేనైతే మొత్తం ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది కాకుండా నేను అందించే వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇది యాజ్ యూజువల్గా చెప్పేది. కానీ నేను చూడంగా అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం కొట్టట్లేదు. కనీసం లైక్ అన్నా కొట్టండి, సో దట్ ఐల్ గెట్ సమ్ బూస్ట్ టు డూ సచ్ మోర్ కంటెంట్. ముందుగా నేను లాస్ట్ డే భీమాశంకర్ నుంచి పూణే చేరుకున్నానండి. పూణేలో స్టే ఆప్షన్స్ మనకు 1000 నుంచి ఉంటాయి. డార్మెటరీ అయితే ఇంకా తక్కువకే అయిపోతుంది. మేము ఎర్లీ మార్నింగ్ 6కే లేచి 7 కల్లా స్వర్గేట్ చేరుకున్నానండి. ఇక్కడ నుంచి మనకు సింహగఢ్కి ఎవ్రీ 30 minutesకి ఒక బస్ ఉంటుందండి. బస్ నెంబర్ వచ్చి 50 అండి. ఇక నేను డైలీ పాస్ తీసుకున్నానండి. ఆధార్ బేస్డ్ 70 రూపీస్. సింహగఢ్ పూణే నుంచి 30 kilometers ఉంటుందండి. కాకపోతే కనిపిస్తుంది కానీ ఈ డ్యామ్ వరకే లోకల్ పాస్ చెల్లుతుందంట. ఇక్కడ నుంచి మళ్ళీ నాకు 30 రూపీస్ ఛార్జ్ చేశారు సింహగఢ్ ఫోర్ట్కి. అనగా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే సింహగఢ్ విలేజ్కి అండి. అలా టౌన్ దాటుతూనే గ్రీనరీ అండ్ ఈ ఎల్లో ఫ్లవర్స్తో మాకు వెల్కమ్ చెప్పిందండి సింహగఢ్ విలేజ్. ఆల్మోస్ట్ ఫోర్ట్కి ఈ రూట్ కాకుండా ఇంకొక రూట్ కూడా ఉందండి. అది డైరెక్ట్ ఘాట్ రోడ్డు. మళ్ళా ఆల్మోస్ట్ మీరు సింహగఢ్ ఫోర్ట్ని రీచ్ అవుతారు. అక్కడి నుంచి ఒక 1/2 kilometer అట్లా వాకబుల్ డిస్టెన్స్లోనే ఫోర్ట్ రీచ్ అయ్యి అక్కడి నుంచి మీరు ఫోర్ట్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ట్రెక్కింగ్ చేయాలన్న వాళ్ళకి అదొక బెస్ట్ ఆప్షన్ అండి. ట్రెక్కింగ్ చేయాలి, నేచర్ని ఆస్వాదించాలి, పూణే టాప్ వ్యూస్ మనం ఎక్కే కొద్దీ చూడాలి అనుకుంటే ఈ రూట్ బెస్ట్ ఆప్షన్ అండి. ఇదేనండి లాస్ట్ పాయింట్. లైక్ ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. ఇదే సింహగఢ్ విలేజ్ చూస్తున్నారుగా. సింహగఢ్ అనగా సింహాల కోట అండి. భారతదేశంలో మహారాష్ట్రలోని పూణే నగరానికి దక్షిణ పడమర దిశగా సుమారు 28 kilometers దూరంలో ఉన్న ఓ పురాతన కొండపై నిర్మించిన ఈ కోట అండి. ఇది పూర్వకాలంలో కొండన అని కూడా పిలిచేవారట అండి. ఈ కోట అనేక యుద్ధాలకు సాక్ష్యం ఇచ్చిందండి. అందులో ముఖ్యమైనది 1670లో జరిగిన సింహగఢ్ యుద్ధం అండి. ఈ కోట పూణేలో నివసించే వాళ్ళకి ప్రసిద్ధ వీకెండ్ గమ్యం అండి. రోడ్డు నేరుగా కోట శిఖరానికి కూడా చేరుకుంటుందండి. ట్రెక్కింగ్ ప్రియులు అయితే నాలాంటి వాళ్ళు బేస్ పాయింట్ నుంచి నడుచుకుంటూ పైకి కూడా చేరుకోవచ్చు అండి. ట్రెక్కింగ్ సుమారు 2.7 kilometers ఉంటుంది. ఇది అరౌండ్ 600 meters 1950 అడుగుల ఎత్తు ఉంటుందండి. కోట బేస్కి మరియు టాప్కి కూడా షేర్ ట్యాక్సీలు కూడా పూణే నుంచి మనకు అందుబాటులో ఉంటాయండి. చూస్తున్నారుగా, ఇలా దావ పొడవుకు సన్నని బండల మీద నడుచుకుంటూ వెళ్తుంటే అలా అడవిలో మనకు వెనక్కి తిరిగి చూస్తే పూణే వ్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సింహగఢ్ కోటను చాలా వ్యూహాత్మకంగా నిర్మించారండి. దాని గట్టి వంపులు, పర్వత గరిమలు శత్రువుల దాడుల నుంచి సహజ రక్షణగా ఉంటాయండి. కోటలో 2 ప్రధాన ద్వారాలు ఉన్నాయండి. పూణే ద్వారా ఈశాన్య దిశలో ఉంటుందండి. కళ్యాణ ద్వారా ఆగ్నేయ దిశలో ఉంటుందండి. మనం ఫుల్ టాప్ నుంచి అయితే రాజ్గఢ్, పురందర్, తోర్నా వంటి మిగిలిన కోటలను కూడా ఇక్కడి నుంచి చూడొచ్చండి. కోటలో మరాఠా సైనికాధికారి తానాజీ మాలుసలే మరియు రాజారాం మహారాజు 3వ ఛత్రపతిల స్మారకాలు కూడా ఉన్నాయండి. 2019 ఫిబ్రవరిలో పునరుద్ధరణ పనుల సమయంలో తానాజీ మాలుసలేకి సంబంధించిన 350 ఏళ్ల పురాతన శిలా స్మారకం మళ్ళీ కనుగొనబడిందండి ఇక్కడ. అదనంగా కోటలో సైనిక స్థావరం, బ్రూవరీ, కాళీమాత ఆలయం మరియు దాని ప్రక్కనే ఉన్న హనుమాన్ విగ్రహం కూడా ఉన్నాయండి. 1973లో పూణే నగరానికి దూరదర్శన్ టీవీ సిగ్నల్లను ప్రసారం చేయడానికి ఇక్కడ ఒక టెలివిజన్ రిలే టవర్ కూడా ఏర్పాటు చేశారండి.
సింహగఢ్ కోటను మొదన కొండానా అని పిలిచేవారటండి. ఇది ఋషి కొండిన పేరుతో వచ్చిందటండి. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, మనం తక్కువ సమయంలో రీచ్ అవ్వాలనుకుంటే ఇట్లా షార్ట్కట్ ఎక్కువ స్టీప్గా ఉంటుందండి. మీరు ఎక్కగలను అనుకునేటికంటేనే ఈ సైడ్ నుంచి ఎక్కండి, లేకపోతే నార్మల్గా నడిచేదానికి వేరే రోడ్ ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇదే ఘాట్ రోడ్డు. వెహికల్స్ వస్తాయని స్టార్టింగ్లో చెప్పాను కదండి. ఇక్కడ నుంచినే మనం ఈ ఘాట్ రోడ్డు ద్వారా మెయిన్ ఫోర్ట్కి చేరుకుంటామండి. కనిపిస్తున్నదే పూణే ద్వారా అండి. మాటల్లోనే మనం కోటకు చేరుకున్నాం. చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి పూణే పట్టణం మనం ఎక్కిన రూట్ అండి ఇదంతా. ఇది సింహగఢ్ ఫోర్ట్ యొక్క మ్యాప్ అండి. ఇదే ఆ కాలపు రాజులు గుర్రాలు ఎలిఫెంట్స్ని సేద తీర్చుకోవడానికి నిర్మించిన ప్లేస్ అండి. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందరకు వస్తే మనం తానాజీ గారి స్మారక చిహ్నానికి చేరుకుంటామండి. ఇక్కడే మన తానాజీ గారి స్మారక చిహ్నం ఉందండి. మనం అలాగే ఇంకొంచెం ముందుకు వస్తే సన్సెట్ వ్యూ పాయింట్కి వస్తామండి. ఇక్కడ నుంచినే మనకు రాజ్ఘట్, పురందర్, తోర్నా వంటి ఫోర్ట్స్ క్లియర్గా విజిబిలిటీ ఉంటుందండి. మాటల్లోనే మనం రాజారాం ఛత్రపతి 3 గారి స్మారక చిహ్నం వరకు చేరుకున్నామండి. కనిపిస్తుంది కదండి, ఇదే అతని స్మారక చిహ్నం. ఇక్కడ దర్శించుకొని ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యానండి. గైస్, మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏం తినలేదు, ఎందుకంటే మళ్ళీ ఎండకి కొద్దిగా వ్యూస్ ఉండవని త్వరగా వచ్చేసిన. పైకి వస్తే ఇక్కడ ఒక చిన్న హోటల్ విత్ దిస్ జోవర్ రోటీ అంట, లైక్ జొన్న రొట్టె, అండ్ మై వాటర్ బాటిల్ హెయిర్. అండ్ ఇప్పటికి తినేకి టైం దొరికింది, తినేసి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. కానీ ఏమాటకమాట లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. రావాల్సిన టైం కూడా ఇదే, అక్టోబర్. త్వరగా బ్యాగులు ప్యాక్ చేసుకుని వచ్చాయని, లేట్ చేస్తే మళ్ళీ ఈ గ్రీనరీ పోద్ది. ఆ పైన మీ ఇష్టం. చూస్తున్నారుగా, ఇదే హోటల్, అది స్టేజెస్ ఎక్ రూమ్స్ అంట. అండ్ అట్ ది సేమ్ టైం అవి మీరు పూణేలోనే బుక్ చేసుకోవాలంట. సినరీ ఫోర్ట్లో స్టేజెస్ ఎక్ కూడా ఆప్షన్స్ ఉన్నాయంట. ఇది ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉండే రూమ్స్ అనుకుంటున్నాను. చాలా చల్లగా ఉంది, క్లైమేట్ మాత్రం అదిరిపోయింది. కనిపిస్తుంది కదండి, ఇదేనండి సింహగఢ్ టీవీ టవర్. ఇదే హైయెస్ట్ పాయింట్ ఇన్ సింహగఢ్ ఫోర్ట్. పక్కనే మనకు శివాలయం కూడా ఉంటుందండి. ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యానండి. అటు నుంచి మళ్ళీ చుట్టేసుకుంటూ ఇటు సైడ్ సన్ రైజ్ వ్యూ పాయింట్కి వచ్చానండి. చూస్తున్నారు కదండి, ఇది
ఇటు సైడ్ కూడా మనకు ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి తినడానికి, మరియు మినిమం వసతులు లైక్ టాయిలెట్స్ అని మనకు అన్నీ ప్లెంటీగా అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కండి ఎలా ఉన్నదో ఆ ఘాట్ వ్యూస్. ఈ వ్యూస్ కోసమన్నా ట్రెక్కింగ్ చేసిండే కష్టం మొత్తం మర్చిపోతామండి, ఆ లెవెల్లో ఉన్నాయి. మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే అక్టోబర్ ఇప్పుడే బెస్ట్ టైం అండి. లేట్ చేస్తే మళ్ళీ గ్రీనరీ అయిపోద్ది. సో త్వరగా బ్యాగులు ప్యాక్ చేసుకొని వచ్చేయండి. తర్వాత నేను తిరిగి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినండి టువర్డ్స్ సింహఘాట్ విలేజ్. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ నేను బస్ పట్టుకొని పుణె చేరుకోవాలండి. మార్గం మధ్యలో ఈ ఫెలో కనిపించాడండి, ఒంటరిగా తిరగదు. డ్యూ టు రెయిన్స్ వల్ల ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయండి ఎండ్రకాయ. నేను దాని పాటికి వదిలేసి నేను మళ్ళీ తిరిగి స్టార్ట్ అయినానండి. చూస్తున్నారు కదండి ఎలా కనిపిస్తుందో మళ్ళీ సింహఘాట్ పట్టణం అక్కడి నుంచి. ఇదేనండి మనం పైనుంచి చూసిన కథక్వాస్లా డ్యామ్. టైం ఆల్మోస్ట్ 8 అవుతుందండి. ఇదేనండి నేను బుక్ చేసుకున్న విఎస్ఆర్ ట్రావెల్స్ బస్సు. మామూలుగా నేను ఫ్లెక్స్ బస్ బుక్ చేసుకునేవాడిని, ఎలా ఉంటుందో ఏమో అని భయపడ్డాను. పర్లేదండి, మంచిగానే ఉంది. ఆన్ బోర్డ్ అయ్యి బ్యాక్ టు హైదరాబాద్ అండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. గుడ్ బై.